గౌతమ్ ఫ్యాన్స్ కూడా కామెంట్ అనేది చేయడం జరిగింది. మా గౌతమ్ అయితే లోపల సోలో అన్నాడు, బయటకు వచ్చాక కూడా సోలోగానే ఉన్నాడు, ఎక్కడా ఎలాంటి మ్యానిపులేట్ చేయలేదు అన్నారు. అయితే నిఖిల్ కూడా ఎక్కడా ఏం మ్యానిపులేట్ చేయలేదు. తను స్ట్రాంగ్గా చెప్పలేక మామూలుగా ఎవరైనా ఫీల్ అవుతారు అని, సెన్సిటివ్గా ఉంటారని నార్మల్గా చెప్పాడు అని నేనైతే అనుకున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళు కామెంట్లో పూర్తిగా ఏం చెప్పారంటే, మా వాడు లోపల ఒకటి చెప్పలేదు, బయట ఒకటి చెప్పలేదు, సింపతి ఓట్లు అడగలేదు. ఇక్కడ నిఖిల్ కూడా ఎక్కడ సింపతి ఓట్లు అడిగాడు అని ఎవరు అనలేదు, అడగలేదు. నిఖిల్ అసలు నిజం చెప్పాలంటే సింపతి ఓట్లు మామూలుగా జెన్యున్గా ఓటేశారు ఫ్యాన్స్ అంతే. ఆ పరంగా అయితే నిజంగా ఎక్కడ నిఖిల్ అడగలే, నాకు ఓటేయండి ఓటేయండి అని చెప్పి అడగల. అయితే నిజంగానే గౌతమ్ సోలో అన్నాడు, సోలోగానే ఉన్నాడు. నిఖిల్ సింపతి గేమ్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే కావ్య గారిని అడ్డం పెట్టుకుని ఓట్ల కోసమే అలా చేశాడు లోపల ఉన్నప్పుడు. లోపల ఎక్కడ కావ్య పేరు ఎత్తలేదు నాకు తెలిసినంతవరకు. మరి మీరు ఎక్కడ ఎత్తారు, ఏదన్నా ఆ ఎపిసోడ్ ఏమన్నా చెప్తే కొంచెం అర్థం చేసుకుంటాను. అయితే నాకు తెలిసినంతవరకు కావ్య గారి పేరు నిఖిల్ ఎక్కడ తీయలేదు అని నేను అనుకున్నా. ఒక 2-3 చోట్ల అయితే తీశాడు అంతే, గట్టిగా 2-3 చోట్ల తీశాడు.